you can bring it normalcy within 2-3 months time. Collectors can focus, మళ్ళీ no excuse. పాత రోజులు మరిగా అటు సర్పంచ్ ఏం లేదు, మున్సిపల్ కార్పొరేషన్ లేకుంటే కార్పొరేషన్ మేయర్ కమిటీ ఆల్ దీస్ థింగ్స్ ఏమి ఉండవు. కాబట్టి మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేసి అనదర్ 2-3 months లో ఒక స్టేజ్ కి తీసుకొస్తే ఎలక్షన్స్ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్తాం. ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అవన్నీ వర్కౌట్ చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ టైంని మీరు మాక్సిమం యూటిలైజేషన్ బోత్ డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ దగ్గర నుంచి లాస్ట్ మే వరకు. ఎనీథింగ్ సార్? స్మాల్ సబ్మిషన్ సార్. మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మనీ వచ్చినాయి సార్. February 15, 2026 దాకా ఉన్న పెండింగ్ ఎంజీఎన్ఆర్జీఎస్ అమౌంట్ అంతా మనం క్లియర్ చేయొచ్చు. ఓన్లీ రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇస్ టు అప్లోడ్ ద బిల్స్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ గెట్ ద మనీ సార్. ఎందుకంటే దాదాపు 1 year నుంచి పెండింగ్ ఉంది. అదొక రిక్వెస్ట్ ఉంది సార్. కెన్ యూ డూ దట్ విత్ ఇన్ 1 week టైం ఫ్రమ్ టుడే? 1 week తర్వాత వచ్చి నాకు ఒకసారి చెప్పండి. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ Sir, we have been given provision up to August 2025 only, sir. సార్. ఈ రోజు నైట్ కి January 30th దాకా ఇచ్చేస్తాం సార్. ఓకే, Thanks. Sir, one submission, sir, from here, Suresh here, sir. యా సురేష్. Sir, in the case individual toilet in urban area, sir, demand కొంత ఉంది కానీ మన ఎందుకు పికప్ కావడం అనేది కొన్ని చోట్ల ల్యాండ్ లేదు, కొన్ని చోట్ల ల్యాండ్ ఉన్న చోట కూడా మన యూనిట్ కాస్ట్ సార్ స్టేట్ నుంచి మనం కంపౌండ్ ఇవ్వడం లేదు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ 4,000 rupees, కానీ రూరల్ ఏరియాలో యాక్చువల్లీ 14,000 rupees మనం ఇస్తున్నాము. సో చాలా మంది మాకు కూడా షేర్ ఇస్తే మేము కట్టుకుంటామని ఉన్నారు. యూ డూ ఇట్ ఫ్రమ్ మున్సిపల్ ఫండ్స్, యూ గివ్ ఇట్. కావాలంటే సప్లిమెంట్ చేసుకున్నాం. Sir, మంచి భారత్ ఉంటే ఇవ్వండి, లేదంటే మీరు ఇచ్చేసేయండి. మున్సిపల్ ఫండ్స్ లో అవైలబిలిటీ లేదు ఇండివిజువల్. మీరు డబ్బులు ప్రతి ఒక్కరు ఏంటంటే అడిషనల్ ఇంటింటికి పెట్టి అసలు పని చేయడం లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. నేనేమంటాను, నా దగ్గర ఉండే డబ్బులు ఎట్లయినా ఇస్తా ఉంటాం. ఎక్కడ ఉంటే అక్కడ అన్ని పూల్ చేసి యూ స్పెండ్ ఇట్ ఫస్ట్. సార్, ప్రాబ్లం ఉంటే విల్ గివ్. అంటే చేయలేకపోతున్నాము కాబట్టి వీఆర్ యాక్చువల్లీ టైయింగ్ దమ్ విత్ ది పబ్లిక్ టాయిలెట్స్. కానీ మనం ఇది ఇస్తే తీసుకోగలిగితే మీరు అది ప్రొవైడ్ చేయండి అన్న. ప్రొవైడ్ చేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి. వీళ్ళు మీ బడ్జెట్ లో ముందు బిగినింగ్ కదా, ఉండే బడ్జెట్ ని అడ్జస్ట్ చేయండి. నేను మళ్ళా ఫ్లెక్సిబిలిటీ తీసుకుని మీకు ఇస్తాం. సార్ గో హెడ్. ప్రోగ్రామ్ స్టాప్ చేయొద్దండి. సార్, అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సార్ నమస్తే సార్. మా సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ సార్. లాస్ట్ ఇయర్ 30 crores పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్ ఎన్ఏఆర్జీఎస్ లో, అంటే నర్సరీ రిలేటెడ్ సార్. అది కూడా క్లియర్ కొంచెం అయిపోతే సార్. ఎన్ఏఆర్జీఎస్ ఎందుకు ఇవ్వలేదు? శశి అండ్ ఆల్సో పెండింగ్ పేమెంట్స్ 30 crores పెండింగ్ ఉందని ఇచ్చేసేయండి. అవన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? Pending payment for labor or for లేబర్ sir? I will talk to him personally now. అండ్ మెటీరియల్ అంటే వాళ్ళు పుట్టుకున్నారు. Labor payment అయితే we have cleared all the labor సార్, payment. February 28 దాకా లేబర్ కి వేజెస్ పడిపోయినాయి సార్. ఒకవేళ ఎక్కడైనా స్పెషలిస్ట్ ఉందని చూసి రెక్టిఫై చేసేస్తాం సార్. అది ఇమీడియట్ గా మీరు చూడు I will talk to him. I will talk to him and clear. మీరు కమిషన్ కూడా మీరు మాట్లాడుకొని యూ సార్ట్ ఇట్ అవుట్ టుడే ఇట్ సెల్ఫ్. రెండోది నర్సరీ డెవలప్ చేయమన్నాను. ఎంతవరకు చేశారు మీరు? సార్ నర్సరీస్ అంటే కొన్నేమో స్టేట్ ఆఫ్ ఆర్ట్ నర్సరీస్ కింద 400 species అవి వచ్చేటట్టు రాజమండ్రి, వైజాగ్, ఇక్కడ తిరుపతి ఈ చోట్ల చేసాం సార్. అది కాకుండా ఏంటి సార్, మనకి లాస్ట్ ఇయర్ 8 crores సీడ్లింగ్ ట్రై చేసి ఈ సంవత్సరం 10 crores చేసాం సార్. 5-10 కోట్లు ఏమవుతుంది? ఎప్పుడో 50 కోట్లు పోయాం. అవును సార్, అప్పుడు ఎక్కువ మరి ఇప్పుడంతా 5 కోట్లు 2 కోట్లు అని చెప్పి ప్రోగ్రామ్ డైల్యూట్ చేస్తున్నారు. ఎనర్జీ చేస్తే టైప్ చేయడం వల్ల మనకి చేయలేకపోతున్నాం. కాదే, డబ్బులు వాళ్ళు ఇస్తారు కదా, మీకేముంది పెద్ద. ఇప్పుడు చేసేస్తాం సార్. ఫండ్స్ అది క్లియర్ అయిపోతే మాకు ఇబ్బంది ఉండదు సార్. ఇమీడియట్ క్లియర్ చేస్తారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? నర్సరీ డెవలప్ చేయడం ఫారెస్ట్ ఏరియాలో మీకేంటి? డిప్యూటీ సీఎం గారి పోర్ట్ఫోలియోస్ మీరు 4th కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అప్పుడే ఆర్డర్ ఇచ్చేసాం సార్. దాదాపు 10 crore కి నర్సరీకి పర్మిషన్ ఇచ్చేసాం. అది అయిపోయిందని వాళ్ళు ఒక లెటర్ ఇస్తే గనక మిగతా 10 crore కూడా రెడీగా ఉన్నాం సార్. అండ్ సార్, ఒక మెటీరియల్ కాంపొనెంట్ ఫండ్ డిలే అవటం వల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది అయింది సార్. వచ్చినప్పుడు ప్రయారిటీ వాళ్ళకే ఇచ్చాం సార్. బట్ మెటీరియల్ కాంపొనెంట్ లాస్ట్ 6 months నుంచి మనకి మనీ రాకపోవడం వల్ల ఫారెస్ట్ నర్సరీస్ కొంచెం ఇబ్బంది అయింది సార్. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు ఎంత చేస్తారు నర్సరీ? మీరు చేస్తాం సార్. ఇంకా అంటే ఎంత చేస్తారు? 20 crores చేస్తాం సార్. 20 కోట్లు డబ్బులు ఇస్తే ఎంత నర్సరీ చేస్తారు? 20 కోట్లు సార్. 20 కోట్లు చేస్తే మనకి అంటే 5 rupees వరకు పడుతుంది సార్ సీడ్లింగ్ కాస్ట్. 5 to 10 rupees పడుతుంది సార్ సీడ్లింగ్ బట్టి. దానికి విల్ ప్రొవైడ్ 50 crores. సో వీకెండ్ సార్ 50 crores ఇస్తారు చేయండి, 25 crores చేయండి మీరు.
20-25 crores ఎంతో వస్తుంది చేయండి. ఓకే సార్. కొంచెం సీడ్ బాల్స్ అవన్నీ ఇన్నోవేటివ్ గా వెళ్ళండి. ఎప్పుడో చేసిన పనులు ఇప్పుడు మానేస్తున్నారు. కాస్ట్ ఎఫెక్టివ్ గా చేస్తాం సార్, ఎక్కువ నెంబర్ వచ్చేటట్టు. గో ఆల్ అవుట్. Yes, sir. నాకు గ్రీనరీ మీకు ఒక టార్గెట్ ఇచ్చామండి 50%, 2047 యాజ్ ఆన్ టుడే 31. Yes, నెక్స్ట్ ఇయర్ ఫారెస్ట్ ఏరియా పెరగాలి, అదే మరి హార్టికల్చర్ పెరుగుతుంది, రెండు బ్యాలెన్స్ అవుతా పోవాలి. యాక్చువల్ గా సార్ 2030కి 37% రావాలని ప్లాన్ చేసుకున్నాం సార్. Yes. ఎవ్రీ ఇయర్ 1.2% ఇంక్రీజ్ సార్ Yeah. చేయాలనేది సార్. మేజర్ కాంట్రిబ్యూటర్ మనకి హార్టికల్చర్ సార్. రాయలసీమ అంతా కూడా నువ్వు హార్టికల్చర్. అందుకే వాళ్ళ మీద పెట్టేసి నువ్వు ఫారెస్ట్ అంతా పెడతాను. అంటే హార్టికల్చర్ 1,17,000 హెక్టార్స్ హార్టికల్చర్ నుంచి వస్తుంది సార్ ఈ కాంట్రిబ్యూషన్. బ్యాలెన్స్ మనకి ఏంటంటే 20,000 వరకు మ్యాంగ్రూవ్స్ అంటే షెల్టర్ బెడ్ అంటే మనకి గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మీరు దానికి కూడా మ్యాంగ్రోవ్స్ కూడా దీంట్లో తీసుకొని చేయొచ్చు కదా అంటున్నా. చేస్తాం సార్. గో ఆల్ అవుట్. దాంట్లో మనకి ఏంటంటే 40% మనమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం స్టేట్, ఎస్ సార్. బట్ దెర్ ఈజ్ మనీ. అది సార్, అది అప్పుడు మీరు ఏదైతే ఇన్వెంట్ అది పామిరా నట్స్ అనేది ఎక్స్టెన్సివ్ తీసుకుంటున్నారు సార్. లాస్ట్ 10 lakhs నట్స్ డిబ్లింగ్ చేశాం సార్. ఈ సంవత్సరం కూడా 10.5 lakhs కి ప్లాన్ చేశాం. 2 యాక్షన్ ప్లాన్ తయారు చేసి Yes. డిప్యూటీ సీఎం గారితో మాట్లాడుకు ముందుకు వెళ్ళండి మీరు Yes, sir. ఇమీడియట్ గా. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర,